మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ఉదయకాలం దేవుని మాట కొరకు, వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా వందనాలు. ప్రభు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను, నీ నామమును గొప్ప చేయుదును, అప్పుడు నీవు ఆశీర్వాదకరముగా నుందువు. దీని అర్థం ఏమిటనంటే, అబ్రహామును గొప్ప జాతిగా చేస్తానని, అతని పేరును గొప్ప చేస్తానని, మరియు అతడు ఆశీర్వాదకరముగా ఉంటాడని వాగ్దానం చేశాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను కూడా గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాడు. ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నావా నీ పరిస్థితి? నా దేవుడు అంటూ ఉన్నాడు, గొప్ప జనముగా నిన్ను, నీ కుటుంబాన్ని చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సంఘ విశ్వాసులారా, పరిచారికులారా, సేవకులారా, దేవుడు మిమ్మల్ని గొప్ప జనముగా చేయునుగాక. అంత మాత్రమే కాదు, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాడంట. నిన్ను ఆయన ఆశీర్వదిస్తే నిన్ను గొప్ప చేస్తారట, నీ పేరును గొప్ప చేస్తాడు. గొప్ప చేసే గొప్ప దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆశీర్వాదం పొందుకోవాలి అని అనుకుంటున్నావా? గొప్ప జనముగా మార్చబడాలి అని అనుకుంటున్నావా? ఆయన మాట మీద, ఆయన వాగ్దానం మీద విశ్వాసం ఉంచు. ఆయన సన్నిధిలో నిలబడగలిగితే గొప్ప జనముగా చేసి మాట ఇచ్చిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయబోతూ ఉన్నాడు. ఇక మీదట నీ గురించి, నీ కుటుంబం గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకొని ఉంటారు. ఇదిగో నా ప్రభు అంటున్నాడు, ఇక నుంచి మంచి మాట వినబోతూ ఉన్నావు, మంచి సాక్ష్యం చెప్పబోతూ ఉన్నాం, వినబోతూ ఉన్నాం. ఆ విధముగా నా ప్రభువు నీ యొక్క కుటుంబాన్ని చేయునుగాక. అంత మాత్రమే కాదు, నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. నా దేవుడు నీ శాపాలన్నిటిని కొట్టివేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు విశ్వసిస్తే, ఇదిగో ఈ వాగ్దానంలో చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. అన్య జనుల్లో, నిన్ను తృణీకరించిన వారిలో, నిన్ను దూషించిన వారిలో, నిన్ను విడిచిపెట్టిన వారిలో దేవుడు నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు యేసు నామములో. ఆ కింద మాటలో, నీ నామమును గొప్ప చేయుదును, అప్పుడు నీవు ఆశీర్వాదముగా నుండు అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ నామమును గొప్ప చేసిన తర్వాత నువ్వు ఆశీర్వదింపబడతావంట. నమ్మండి ఈ మాట. ఇది దేవుడు చెబుతున్నాడు. ఇదిగో ఈ సర్వోన్నతుని కృప అనేటువంటి కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడుతున్నాడని నీ విశ్వసించగలిగితే, ఈ వాక్యం మీద, ఈ వాగ్దానం మీద ఉన్నటువంటి ఒక కృప నీ మీద ఆవరింపబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని విస్తరించబోతున్నాడు దేవుడు. ఈ సర్వోన్నతుని కృప అనే కార్యక్రమం వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రభు ఈ వాగ్దానము ద్వారా ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు యేసు నామములో. మీరు నమ్మండి. ఇదిగో నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ సర్వోన్నతుని కృప అనే కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మీరందరూ పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగల మా స్వామి, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతిదినము ప్రభా, నూతనమైనటువంటి వాక్యముతో, వాగ్దానముతో మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ఇదిగో మరొక దినాన్న మంచి వాగ్దానముతో కూడినటువంటి ప్రభా, అయా బలమును, శక్తిని, ధైర్యాన్ని కలగజేసేటువంటి గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహం చేశారు. ఇదిగో తండ్రి, నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువా వాగ్దానం ఇస్తూ ఉన్నారు తండ్రి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిలో స్థిరపరచబడేటట్లుగా, ఆ వాగ్దానం ద్వారా వారి ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారి చేయు పనులను, వ్యాపారాలను కూడా మీరు ఆశీర్వదించి, దీవించి నడిపించమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సర్వోన్నతుని సామ్రాజ్యమే
నా ముందు నిలిపిన నీతి సూర్యుడా, సర్వము నీవే స్థాపించిన వాడవు, సమస్తము ఎరిగిన నా ప్రాణేశ్వరుడవు. సర్వము నీవే స్థాపించిన వాడవు, సమస్తము ఎరిగిన నా ప్రాణేశ్వరుడవు. నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, పెను ఆపద నుండి కాపాడే దైవమా. నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, పెను ఆపద నుండి కాపాడే దైవమా. నా నీతికి ఆధారమైన దేవ, నన్ను ప్రేమతో పిలచిన నా ప్రభువ. నా నీతికి ఆధారమైన దేవ, నన్ను ప్రేమతో పిలచిన నా ప్రభువ. వేల కాలాలతో నిన్ను స్తుతించగా, నాలో పరవశమై నిన్ను కీర్తించగా, నీ రుణమే తీరదయా. సర్వోన్నతుడా యేసయ్యా, నీ రుణమే తీరదయా. సర్వోన్నతుడా యేసయ్యా, నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, పెను ఆపద నుండి కాపాడే దైవమా. నా తోడు నీవై నన్ను నడిపే స్నేహమా, పెను ఆపద నుండి కాపాడే